హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ముంబై స్ట్రీట్ స్టైల్లో పావ్ బాజీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా చాలా ఈజీ వేలో చూపించబోతున్నానండి. ఇన్స్టాంట్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అచ్చం బయట కొని తిన్నట్టుగానే ఉంటుందండి, అంత టేస్టీగా వస్తుంది. ఇందులో నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్ అనేది యూస్ చేయకుండా చేసి చూపించబోతున్నానండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఇక ముంబై స్టైల్లో పావ్ బాజీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని ఉంచి అందులోకి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసుకోండి. పావ్ బాజీలో వెన్న వేసుకుంటేనే బాగా రుచిగా ఉంటుందండి. వెన్న లేకపోతే మీరు నెయ్యినైనా వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. జీలకర్ర త్వరగా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుతూ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు టమోటోలని మొత్తం ఫ్రై చేసుకోవాలండి. టమోటోలు మొత్తం కాస్త సాఫ్ట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల దాకా పావ్ బాజీ పొడిని కూడా వేసుకోండి. ఇలా మసాలాలు మొత్తం వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకోండి. 1/2 కప్పు బీన్స్, 1 కప్పు దాకా బంగాళదుంప ముక్కలు, 1 కప్పు దాకా క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు దాకా బీట్రూట్ ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా కూరగాయలన్నిటినీ కూడా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. కూరగాయ ముక్కలు వేసుకున్న అదే కప్పుతోనే నేను నీళ్ళను కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీలను వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలపండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా కస్తూరి మెంతిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి 6 విజిల్లు వచ్చేంత వరకు విజిల్స్ వేయించండి. మనం వేసుకున్న కూరగాయ ముక్కలు మొత్తం బాగా మెత్తగా అవ్వాలంటే 6 విజిల్స్ అయితే సరిపోతాయండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేయండి. చూడండి, కూరగాయ ముక్కలు మొత్తం బాగా మెత్తగా అయ్యాయి కదా. ఇప్పుడు స్మాషర్ తీసుకుని బాగా స్మాష్ చేసుకోండి. అసలు కూరగాయ ముక్కలు అనేవి కనిపించకుండా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మనము స్మాష్ చేసుకోవడం వల్ల థిక్నెస్ అనేది వస్తుందండి. ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు 5 నుండి 10 నిమిషాల పాటు ఇలా బాగా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల బీట్రూట్ కూడా బాగా మెత్తగా అయ్యి కలర్ అనేది మనము ఎలాంటి కలర్ యూస్ చేయకపోయినా కలరు రెడ్ కలర్లో వచ్చింది కదండి. మనం బయట తినే పావ్ బాజీలో వచ్చేసి కలర్ అనేది వేస్తారండి, ఫుడ్ కలరు. మనం ఇంట్లోనే ఇలా బీట్రూట్ని వేసుకుంటే కలర్ యూస్ చేయకుండా చేసుకోవచ్చు. చూడండి, టెక్స్చర్ అనేది ఇలా సాఫ్ట్గా రావాలి. అంతేనండి, బాజీ మిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసి మరొక ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి. 1/4 టీ స్పూన్ కస్తూరి మెంతిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ కారం, అలాగే పక్కన చేసి పెట్టుకున్న బాజీ మిక్స్ని కూడా 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా 1 సెకండ్ పాటు ఇలా కలిపి ఫ్రై చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా పెనానికి స్ప్రెడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి, లేదంటే ఈ మసాలా మొత్తము మాడిపోతుంది. ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న ఈ పావుని ఇలా పెనాన్ మీద ఉంచి ఇలా మొత్తం బాగా మసాలా మొత్తం పావుకి పట్టేలా ఇలా పెనం మీద నేను చూపించిన విధంగా ఇలా తిప్పుతూ పావుని వేడి చేసుకోండి. ఒక 10 సెకండ్స్ తర్వాత మరొక పక్కకి టర్న్ చేసి పావు మంచిగా వేడయ్యేంత వరకు ఇలా వేడి చేసుకోండి. ఇప్పుడు సైడ్స్కి ఇలా బటర్ని వేసేసి మరొక వైపు కూడా బాగా ఫ్రై చేసుకోండి. పావుని ఇలా 2 పక్కలు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు తీసుకోండి.
ఇప్పుడు పావుని కూడా ఫ్రై చేసుకున్నాము. అలాగే బాజీ కూడా రెడీగా ఉంది కదండి. ఇప్పుడు వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ప్లేట్లో పక్కన ఒక నిమ్మకాయ ముక్కను అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కూడా పక్కన ఉంచేసుకొని ఇప్పుడు పావుని అలాగే బాజీని కూడా మనం సర్వ్ చేసుకుంటే పావు బాజీ రెడీ అయిపోతుందండి కదండి. అచ్చము స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అచ్చం అలాగేనే ఉంది కదండి. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.